జేఎంఆర్ ప్రేక్ష మహాశయులకు అప్పారావు బోని నమస్కారాలు. ఈరోజు మీ ముందుకు రావడం కారణం ఏంటంటే, ఎన్నో ఏళ్లుగా బీసీలకు మేమే ప్రాతినిధ్యం ఇస్తున్నాం. బీసీలను మేమే రక్షిస్తున్నాం. బీసీలంటేనే మా పార్టీ అని విషపురాతలతో చిమ్మే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలు, అలాగే పచ్చ పార్టీ ఇవన్నీ గొంతు చించుకొని అరిచేవి. బీసీలకు వెన్నుదన్ను మేమే అనేసి గొంతు చించుకొని అరిచేవి. కానీ వాస్తవానికొస్తే బీసీలంటే వాళ్ళకి ప్రేమ లేదు. బీసీలే వెన్నెముక అనే ఈ పెద్ద మనుషులు ఇప్పుడు ఈ టైంలో వెన్నెముక విరిచేశారు బీసీలకి. ఈ పచ్చ బ్యాచి, ఈ పచ్చ ముఠ అంతా కలిపి బీసీలకు ఎంత ద్రోహం చేశాయో మీకు వివరిద్దామనిసే మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. వీళ్ళకి బీసీలంటే ప్రేమ లేదు. అంతా కపట ప్రేమ. ఓట్లు దండుకోవడం కోసం వారు ఎన్నెన్ని నీచమైన నికృష్ట చేష్టలు చేస్తారో మీకు వివరించడానికే సవివరంగా వివరించడానికి మీ ముందుకొచ్చాను. ఇప్పుడు బీసీలు మన రాష్ట్రంలో 50% ఎక్కువున్నారు. 50% ప్లస్ ఉన్నారు. ఈ ఎలక్షన్‌లో అసెంబ్లీ ఎలక్షన్‌లో మన పచ్చ బ్యాచి అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్లు ఎన్నో తెలుసా అండి మీకు? బీసీలకి ఇచ్చిన 31. అదే తెలుగుదేశం పార్టీ నాయకుడి తాలూకా సామాజిక వర్గం ఎంత ఉందో తెలుసా ఈ రాష్ట్రంలో? 4.8% ఉంది. వాళ్ళకిచ్చిన సీట్లు ఎన్నో తెలుసా? ఎమ్మెల్యే సీట్లు 30 సీట్లు ఇచ్చారండి ఒకేసారి. వాళ్ళ సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చి 50% ప్లస్ ఉన్న బీసీ వర్గానికి 31 సీట్లు ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి బీసీలకి ఏ విధంగా ఈయన వెన్నుపోటు పొడిచాడనేసి. ఇది బీసీలంటే వాళ్ళకి ప్రేమ కాదు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు బీసీలని చాలా ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. అది జగమెరిగిన సత్యం. కానీ ఈయన వచ్చిన తర్వాత బీసీలు అనగదొక్కి తన తాలూకా సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ 4.8 అంటే 5% కూడా లేని జనాభా ఉన్న వాళ్ళ సామాజిక వర్గానికి 30 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి పట్టం కొడుతున్నాడంటే ఆయనకి బీసీల మీద ఎంత కపట ప్రేమ ఉందో మీరు ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం. అదే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ టు ద పార్టీ, బ్యాక్ బోన్ టు ద స్టేట్. వాళ్ళ వల్లే ఈ స్టేట్ నిలబడింది. బీసీల వల్లనే. శ్రామికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ వీళ్ళందరి వల్లనే మన మగ్గం చేనేత కార్మికులు కానీ ఇలాంటి వాళ్ళందరి వల్ల ఈ రాష్ట్రం బాగుపడింది, ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది అని బీసీలకి లాస్ట్ టైము 41 సీట్లు ఇస్తే ఈసారి 48 సీట్లు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. బీసీలకి ఎక్కువ మొత్తం ఓవరాల్గా 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లు కలిపి 200 ఉంటే అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిపి 100 సీట్లు కేటాయించిన ఘనత అంటే 50% సీట్లు కేటాయించిన ఘనత మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందనేసి మీకు సవివరంగా నేను మనవి చేస్తున్నాను. సో దీన్ని బట్టి చూస్తే బీసీల మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో మీకు అర్థమవుతుంది. కాబట్టి విజ్ఞతతో ఆలోచించి బీసీ సోదరులారా మీరందరూ విజ్ఞతతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొస్తుందిగా నేను ఈ ఈ ఈ సభాముఖంగా ఈ వేదిక ముఖంగా మీకు అందరికీ నేను కోరుచున్నాను. ఒక్క చంద్రబాబు నాయుడు కపట ప్రేమ, ఆ కపట ప్రేమకు మోసపోకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎంతో అభివృద్ధి చేయడానికి ఎంతో కంకణం కట్టుకున్నారు. అలాంటి వ్యక్తిని మనం ప్రోత్సహించడం ఎంతైనా అవసరం. మళ్ళా మన బీసీలందరూ ఒకే తాటిపై ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి వినూదనుగా నిలవాలని కోరుకు సెలవు తీసుకుంటాను.